నేను అమలాపురం దగ్గర గల కాట్రేన కోన అనే గ్రామంలో ఉన్నత కుటుంబంలో పుట్టాను. దైవభక్తి ఉండేది, అన్ని దేవుళ్ళను అన్ని దేవతలను పిలిచేవాడు. కానీ యేసు ప్రభు వారిని బండబూతులాడేవాడు. యేసు ప్రభు ఎవరండి? ఈయన ఫారం దేవుడు. ఈ దేవుడు మనకెందుకు? సులువులో చచ్చిపోయినవాడు దేవుడు అలాగే అని పాస్టర్ల మీద దుమ్ములేస్తూ, చర్చిల మీద రాళ్ళేస్తూ, బైబిళ్ళు చింపేస్తూ, కరపత్రాలు నలిపేస్తూ ఎంతగానో దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఏ దేవుడైతే నీకు చేశాడో ఆ దేవుడే బాగు చేస్తే నువ్వు బాగుపడతావు. లేకపోతే సారా కొట్టుకు వెళ్ళి సారా తాగుతూ అనుకుంటుంటే ఆకాశంలోంచి వచ్చి ఆగు, సారా కొట్టుకు వెళ్ళాలి, తిరిగి నేను ధనం పెట్టాడు. అయ్యా మీరెవరో నాతో మాట్లాడుతున్నాను, నేను పూజలు చేస్తున్న దేవుళ్ళు ఎవరో అనుకున్నా, కానీ వచ్చింది ఆయన అన్నాడు, నేను యేసులో వచ్చాను నమ్ముతావా? భక్త జన హృదయ చంద్రికా చకోరి విశ్వమానవ పాప దావానల నివారణ వారి సకల కలుషహారి అపవాది సంహారి నమస్తే 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 నమః. ప్రియాతి ప్రియమైన నా సోదరి సోదరులారా, మీరు ఈ రోజున ఒక సాక్ష్యాన్ని వినబోతున్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు ఉన్నాడని, ఆయన మాట్లాడతాడు, దర్శిస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పాలి. సాక్ష్యం అంటే కళ్ళారా చూసింది, చూడాలన్నది చెప్పాలి. బైబిల్ చెబుతుంది దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన పేరేమిటి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. దేవుడు అంటే నాకు చాలా భయం ఉండేది. రకరకాల దేవుళ్ళను పూజ చేసేవాడిని. యేసు ప్రభువు మాత్రం తిట్టేవాడిని. అయితే యేసు ప్రభువు ఈనాడు తన సేవకుడుగా నన్ను వాడుకుంటున్నాడు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను దేవుని సేవ చేస్తూ మీ ముందుకు వచ్చాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అద్భుత స్వస్థత కృప పొందినవాడు. ఆయన పేరు నా పేరు మంగళంపల్లి సుబ్బారావు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబం. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, ఆయన వంశంలో నేను పుట్టాను. పుట్టినది కాట్రేని కోన అమలాపురం దగ్గర ఉంది. పుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో పెరుగుతూ దైవభక్తి ఉండేది, అన్ని దేవుళ్ళను అన్ని దేవతలను కొలిచేవాడిని. కానీ యేసు ప్రభు వారిని బండబూతులాడేవాడండి. యేసు ప్రభు ఎవరండి? ఈయన ఫారం దేవుడు. ఈ దేవుడు మనకెందుకు? సులువులో చచ్చిపోయినవాడు దేవుడు అలాగే అవుతాడు అని పాస్టర్ల మీద దుమ్ములేస్తూ, చర్చిల మీద రాళ్ళేస్తూ, బైబిళ్ళు చింపేస్తూ, కరపత్రాలు నలిపేస్తూ ఎంతగానో దుర్మార్గంగా ప్రవర్తించాను. ప్రేమ వాళ్ళారా, క్రీస్తు దేశాన్ని, క్రైస్తవాలంటే అసహ్యం. అలాంటి స్థితిలో నేను తాగుడికి అలవాటు పడ్డాను. సరదాగా గ్లాసు పట్టుకుంటే అదే నన్ను పట్టుకుంది. ఆ మత్తులో పడి సారా నుంచి విడిపించుకోలేక ఎన్నో ప్రయత్నాలు చేశాను. రోజు రోజుకి తాగుడు ఎక్కువైంది. ఒకరోజు గుండె నొప్పి వచ్చింది. కార్డియాలజిస్ట్ గారు, అంటే గుండె జబ్బు బాగు చేసే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అయ్యా ఈ గుండె మీరు పరీక్షించండి అంటే, పరీక్షించిన డాక్టర్ గారు అన్నాడు, నీ గుండె పూర్తిగా బలహీనమైపోయిందయ్యా సుబ్బారావు, మరి నువ్వు ఎంతో కాలం బతకవు, కాబట్టి నువ్వు సిద్ధపడాలన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాను, కాదండి ఎలాగైనా నాకు గుండె బాగు చేయాలని. గుండె బాగు చేయడం నా వల్ల కాదు. ఏ దేవుడైతే నీకు గుండె చేశాడో ఆ దేవుడే బాగు చేస్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే అంతే అన్నాడు. ఇంటికి వచ్చాను, ఏడుపు వచ్చింది. ఏం చేయాలో తోచట్లేదు. నువ్వు చచ్చిపోతావు అన్నట్లే వినిపిస్తుంటే చాలా భయంకరంగా ఉంది. భయం వేసి మళ్ళా సారా కొట్టుకు బయలుదేరాను. సారా కొట్టుకు వెళ్ళి సారా తాగుతూ అనుకుంటుంటే ఆకాశంలోంచి ఒక స్వరం వచ్చింది, ఆగు, సారా కొట్టుకు వెళ్ళకు, తిరిగి నీ ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్యి బాబు ఎవరో మాట్లాడుతున్నారు నాతోటి, ఎవరై ఉంటారు అని ఇంకొక అడిగేశా. నిన్నే
సారా కొట్టుకు వెళ్ళకు, నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో ఆజ్ఞ. భయవేసింది. ఇంటికి వచ్చేసాను, గదిలో కూర్చున్నాను. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటే నాకు చాలా భయం వేసి అందరి దేవుళ్ళకి మొక్కాను, అందరి దేవుళ్ళకి ప్రార్థన చేశాను. నన్ను ఎలాగైనా బ్రతికించండి. ఎవరు మాట్లాడలేదు. అప్పుడు భయవేసి దేవుడు అసలు లేడు అని అనుకుని మంచం మీద కూర్చున్నా. నా వెనకాల ఒక స్వరం వచ్చిందండి, నిజంగా వాయిస్. దేవుడు లేడనుకుంటున్నావు, దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, నమ్ముతున్నావా? ఎవరు గదిలోకి వచ్చి మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా అంటున్నారు. ఆయన లేచి నుంచి భయవేసి ధనం పెట్టి అడిగాను, అయ్యా మీరెవరో నాతో మాట్లాడుతున్నారు, నాకు కనపడడం లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాను, సమస్త దేవుళ్ళని నేను ఆరాధిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది మీరు ఎవరు అని అడిగానండి. నేను పూజలు చేస్తున్న దేవుళ్ళు ఎవరో అనుకున్నాను. కానీ వచ్చింది ఆయన అంటున్నాడు, నేను యేసుని వచ్చాను నమ్ముతానవా? దేవునికి స్తోత్రం. యేసుని వచ్చాను నమ్ముతానవా అనగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే యేసు ప్రభువుని తిట్టేవాడిని, ఫోటోల మీద ఉమ్మలిచ్చేవాడిని, బైబిల్ గ్రంథ కాల్చేసేవాడిని. కాబట్టి ఇప్పుడు ఈయన నన్ను చంపడానికే వచ్చి ఉంటాడు అని లేచి ఉంచుని ఒక మాట అన్నాను, యేసు ప్రభువా నువ్వు దేవుడు అని నాకు తెలియదు, అందుకని ఇలాగ చేశాను. ఈవేళ మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు మమ్మల్ని ఆరాధిస్తాను, ఇవన్నీ వదిలేస్తాను, నన్ను క్షమించండి ప్రభువా అన్నాను. నేను అలా ఉన్నానండి. ప్రభు నా దగ్గరకు వచ్చారు. నా పాపాలన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అవన్నీ ఒప్పుకున్న పాపం పోతుంది. కాసేపటికి నా హృదయంలోంచి పెద్ద ఎలుగుబంటి లాంటిది బయటికి వెళ్ళిపోయిందండి. గాలిలో తేలిపోతున్నట్టుంది. ఏం జరుగుతుందో అర్థం కాక తికమక పడుతూ అలా నుంచున్నాను. ప్రభు అన్నారు, నేను యేసు ప్రభువును వచ్చానని నమ్ముతున్నావా అన్నారు కదా. తండ్రి నా పాపాలు క్షమించి నన్ను బలపరచని అడిగా. నా పాపాలన్నీ బయటికి పోయాయి. ప్రభువు నా దగ్గరకు వచ్చి నా నెత్తి మీద తన కుడి చెయ్యి వేశారు, ఆయన చేతులు వేశారు. ఆయన చేతులు నా మీద పడగానే పరిశుద్ధాత్మతో నింపబడిపోయి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నాకు ఎంతో బలం వచ్చింది. ప్రభువు అన్నారు నా దగ్గరికి వచ్చి, నా కుమారుడు అని పిలిచాడు, సన్ ఆఫ్ గాడ్, నీ పాపములు క్షమించబడినది, నీవు రక్షించబడితే మనమందరం త్వరలో కలిగిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన రాకడలో నేను ఎత్తబడతానన్న వాగ్దానాన్ని నాకు ఇచ్చి నేను త్వరలో వస్తున్నాను కాబట్టి ఈ సంఘము కొరకు ఇవన్నీ నువ్వు స్వార్థ చెప్పని ప్రభు వెళ్ళిపోతున్నారు. నేను అడిగాను, ప్రభువా మరి గుండె భవిష్యమని నేను అడిగాను కదా, అని ఎలా వదిలేస్తావా అని అడిగాను. ప్రభువు నా దగ్గరకు వచ్చి తన కుడి చెయ్యి వేలు ఈ గుండె మీద చేశాడండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి వేలు నా గుండె మీద పడిందో ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ గుండె కొత్త గుండెగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. నాకేమీ అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో చూస్తే నువ్వు గుండెని బాగు చేశానని చెప్పి ప్రభు ఆయన వెళ్ళిపోయారు. ఆయన నాకు 4 వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటి, కుమారుడిని, ఆయన నా పాపాలు క్షమించాడు, నన్ను స్వస్థపరిచాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను ఇచ్చాడు. కాబట్టి నేను అలా చూస్తున్నాను. ఇలా చూస్తుంటే పరలోకం నుంచి దేవదూత వచ్చారు. దేవదూతలు అంటే వారు దేవుని వద్దే ఉంటారు. నేను వారితో మాట్లాడడం మొదలెట్టాను. నేను అడిగాను, మీరు దేవదూతలు అంటున్నారు కదా, నా దగ్గర ఎందుకు వచ్చారు అని అడిగాను. యేసు ప్రభు వారు అప్పటిదాకా నీతో మాట్లాడారు కదా, నీ నెత్తి మీద చేసి స్వస్థపరిచి నిన్ను అభిషేకించి తన కుమారుడిని పిలిచాడు కదా, అసలు ఇంతకీ యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలియదు. ఈయనో ఫారెన్ దేవుడని, లేకపోతే ఎవరికో క్రైస్తవుకే దేవుడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు యేసు ఎవరో చెప్పమని మమ్మల్ని దేవుడు పంపాడు అన్నారు. నేను అడిగాను, దేవుడా, మాకు 300 దేవుళ్ళు ఉన్నారు, మిమ్మల్ని పంపిన దేవుడు ఎవరు అడిగాను. అన్నారు, దేవుడు ఒక్కడే సర్వోన్నతుడు,
ప్రపంచాన్ని సృష్టించినవాడు, సమస్తమని నడిపిస్తున్నవాడు. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు దేవాది దేవుడి పేరు యెహోవా అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరేమో యెహోవా దేవుడు అంటున్నారు, క్రైస్తవులందరూ యేసు ప్రభు దేవుడు అంటున్నారు. ఎవడు చెప్పండి, ఎవరు యెహోవా దేవుడా యేసు ప్రభు దేవుడా అని అడిగారు. వాళ్ళు చూసినవి ఈ సృష్టి చేసిన దేవుడైన యెహోవా 2000 సంవత్సరాల క్రితం మనుషుల పాపాలు క్షమించి వారిని స్వస్థపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి భూలోకానికి వచ్చాడు. అప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు. యెహోవా దేవుడే భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు అని పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కారణ జన్ముడు, మనుషుల పాపాలు క్షమించడానికి దేవుని చేత పంపబడిన వాడు. ఆయనే దేవాది దేవుడు, మహాదేవుడు. ఇంకొక దేవుడు లేనే లేడు. ఎవరు చెప్తున్నారు నాకు? అది దేవునితో సహవాసం చేసే దేవతతో చెప్తా. వెళ్ళి చెప్పి బైబిల్ సొసైటీ సికింద్రాబాద్ ప్రింట్ చేసిన ఒక పుస్తకం ఉందండి. ఇది బైబిల్ సొసైటీ ప్రింట్ చేసింది. యేసు యేసు బోధించిన పుస్తకం మీద ఆ పుస్తకాన్ని నా చేతుల్లోకి తీసుకోమన్నారు. నేను చేతుల్లోకి తీసుకుంటే వెంటనే అద్భుతంగా వాళ్ళు ఆ పుస్తకంలో ఉన్న పాటల్ని పాడి నాకు వినిపించడం మొదలుపెట్టారు. నేను మంచం మీద కూర్చున్నాను, వాళ్ళు వచ్చి పాటలు పాడుతున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన తప్ప దేవుడు లేరని, నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి నువ్వు అనేకరికి సాక్ష్యాన్ని చెప్పినట్టే. ప్రియమైన వారలారా, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. దేవతతో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయారు. నాకంతా కొత్తగా ఉంది. కొత్త గుండె, కొత్త లంగ్స్, కొత్త అన్నీ నాలో ఉన్నప్పుడు ఉత్తేజపూర్వకంగా నేను లేచి ప్రియమైన వారలారా దేవుడితో నడవడం మొదలుపెట్టాను. మొట్టమొదటిగా ఒక టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నన్ను యేసు ప్రభు రక్షించారంటే ఆవిడ నమ్మలేదు. అప్పుడు చెప్పాను. స్వయంగా ప్రభువును దర్శించారంటే, నన్ను స్వస్థపరిచాడంటే ఆవిడ ఉంది. తర్వాత ఒక మాట ఉంది, సుబ్బారావు గారు దేవుడు మిమ్మల్ని రక్షించిన విధానం గొప్పది, మీరు దేవుని కుమారుడు అని చెప్పారు కాబట్టి మీరు దేవుడు కుమారుడే. ఈ రోజు నుంచి ఈ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టండి అంది. ఈ గ్రంథము దైవ గ్రంథము, దీని పేరు బైబిలు. సమస్తము దీంట్లో ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకుని అనేకులకు చెప్పమంటే ఆ రోజు నుంచి బైబిల్ గ్రంథాన్ని చేతపరుచుకొని అనేక ప్రాంతాలకు వెళ్తూ యేసే దేవుడని నా సాక్ష్యం ద్వారా ప్రకటిస్తాను. ప్రేమైన వాళ్ళ ఒక నెల గడిచింది. మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా అంటే ఆయన నన్ను చూసి లేచి నుంచి, ఎలా నువ్వు మళ్ళీ వచ్చేబెట్టి చెప్పాను కదా నువ్వు చచ్చిపోతావని చెప్పాను కదా. అది కాదండి, ఒక్కసారి వండి పై చేయండి అన్నారు. ఏమిటి నువ్వు చాలా అద్భుతంగా మారిపోయావు. ఆయన స్టెథోస్కోప్ పెట్టి గుండె మీద ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా ఇది, ఈ గుండెకాయ ఇదివరకు నువ్వు వచ్చిన గుండెకాయ కాదు, ఇది కొత్త గుండె, ఎలా వచ్చింది అన్నాడు. అయ్యా మీరే కదండి చెప్పారు, దేవుడిని పూజ్యమన్నారు, దేవుడిగా ప్రార్థన చేశారండి అన్నారు. దేవుడిగా ప్రార్థన చేసేవాళ్ళు లేచి నుంచి నా దగ్గరకు వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనిషి కొత్త మనిషిలో ఉన్నావు, రక్తం మారిపోయింది, నీ హృదయం మారిపోయింది, సమస్త మారిపోయాయి కాబట్టి నువ్వు కొత్త మనిషివి అన్నాడు. బైబిల్ చెప్తుంది, ఎవడైనా క్రీస్తు అనిలా వాడు నూతన సృష్టి, పాతది గతించాను, సమస్త కొత్త అయ్యాను, సమస్తము దేవుని వలన అయ్యాను. ఆ రోజు నుంచి ఆ జీవితము అద్భుతంగా మారిపోయింది. తాగుడు పోయింది, సిగరెట్లు పోయాయి, చుట్టలు పోయాయి, పోయిన ఆరోగ్యం మళ్ళీ వచ్చేస్తే డాక్టర్ గారిని అడిగాడు, నిన్ను యేసు ప్రభు బాగు చేశారంటున్నావు కదా, నేను నమ్ముతున్నాను, ఇది నిజమే. చాలామంది వచ్చిన నా దగ్గర యేసు ప్రభు దేవుడు అని చెప్పారు కానీ నేను నమ్మలేదు. కానీ ఈవేళ నువ్వు చెబుతావు అన్నమాట, నిన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ గుడ్డ మారిపోయింది, రక్తం మారిపోయింది, అన్నీ మారిపోయాయి కాబట్టి నేను నమ్ముతున్నాను రా, యేసు దేవుడిని విశ్వసిస్తాను అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, అలాగున నా గుండెని పరీక్షించిన డాక్టర్ గారు కొత్త గుండె చేశాడు, పాతదేమో ప్రభు చేసేసాడు. కాబట్టి ఈవేళ నేను దేవుడి సేవలో
సేవల్లో ముందుకు సాగుతున్నాను. నా పేరు మంగళంపల్లి సుబ్బారావు, కానీ ప్రభు ఆ పేరు మార్చి ప్రిన్స్ జాకబ్ అని పెట్టాడు. నువ్వు నాతో ఉంటావు కాబట్టి నీకు నేను ప్రిన్స్ అని చెప్తున్నాను అన్నాడు. పేరు మారిపోయింది. ఆ రోజు నుంచి నేను హృదయం మారిపోయింది, చూపు మారిపోయిందండి. అన్నీ మారిపోగా కొత్త వ్యక్తిలో నేను ముందుకు సాగుతూ యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తాను. ఈ యేసు ప్రభువు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం స్వస్థత. నాకు గుండె కొత్తదిగా చేశాడు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, యేసు ఉన్నాడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడు, ఆయనే యేసు. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, మనం ఏదడిగినా ఇస్తాడు. కాబట్టి ఆయన పక్షాన మనం మాట్లాడితే, ప్రార్థన చేస్తే ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడతాడు. ఈనాడు చాలామంది దేవుడు వరాలు వెతుకుతున్నారు, రకరకాలుగా వెతుకుతున్నారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన్ని వెతికే మార్గం ఏంటంటే ఒక్కటే, అది క్రైస్తవ మార్గము, సిలువ మార్గము. ఎందుకంటే దేవుడే భూలోకానికి వచ్చి సిలువను మోసి సిలువలో రక్తం కార్చి బలైపోయే స్థితి ఆయన సర్వ మానవులకి పాపక్షమాపణ ఇస్తున్నాడు. ఆ దేవుడు సర్వోన్నతమైన దేవుడు. నా వద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం బయటికి తోసివేయను అని చక్కని వాగ్దానం ఇచ్చినవాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎవరో అని వెతికిన నాకు దేవుడే నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నా బుద్ధి మార్చి నా సమస్యను మార్చి ఒక కొత్త వ్యక్తిగా చేశాడు. దేవునికి భయం కలుగును కాక. మీరు ఆలోచించండి, దేవుడు నిజంగా ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు, కానీ అదృశ్యుడు. ఈ భౌతిక నేత్రాలకి కనిపించాడు. ఆయన్ని చూడాలంటే హృదయము శుద్ధి కావాలి. హృదయం శుద్ధి కావాలంటే రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ ఎవరిదంటే యేసు ప్రభువు వారి రక్తమే ఆ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇంక ఏ విషయంలోనూ కూడా మానవ హృదయము పరిశుద్ధపరచబడవద్దు. కాబట్టి జాగ్రత్తగా వినండి, నమ్మండి. యేసు కనిపించి మాట్లాడే దేవుడేది మీరు తరచు చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారిని దూషించిన నేను, ఆయనను అవమానపరిచిన నేను ఈవేళ వల్ల యేసే దేవుడు అని చెప్తున్నానంటే, నా జీవితంలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు బట్టి నేను చెప్తున్నాను. నాకే కాదు, ఎవరు ఆయనను నమ్మి ప్రార్థన చేస్తే వారి జీవితాలు మారుస్తాడు, వారి మనసులు మారుస్తాడు, వారి స్థితిగతులు మారుస్తాడు. కాబట్టి ఈ మాటలు నమ్మండి. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, కానీ దేవుడిని విశ్వసించగా ఏడుస్తున్నప్పుడు ప్రభువు నా దగ్గరకు వచ్చి స్వస్థపరిచాడు. కాబట్టి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆయనకే చెందిన గాక. ఈనాడు నేను దేవుని సాక్షిగా, దేవుని కుమారుడిగా నిత్యం మాట్లాడుతాను. ఈ రెండు నేత్రములు దేవుడిని చూసిన నేత్రాలు, ఈ నోరు దేవునితో ముఖాముఖి మాట్లాడన్నారు. మరి నన్ను మార్చిన దేవుడు ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా వారిని మారుస్తాడు, స్వస్థపరుస్తాడు. అలాంటి దేవుడు కృప మీ అందరి మీద ఉంది, ఉండుగాక. ఆమేన్. నా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ యేసు ప్రభు వారిని నిన్ను ప్రత్యక్షపరుస్తూ అనేక చోట్ల నేను దేవుడి గురించి మాట్లాడుతూ ఈ రోజున దేవుడు నన్ను మీ ముందు తీసుకొచ్చాడు. కాబట్టి నేను చెప్పిన నమ్మండి, విశ్వసించండి. మీకు ఒకవేళ ఏదైనా కావాల్సి వస్తే నాకు మీరు ఫోన్ చేసి అడగచ్చు. నేను విశాఖపట్నంలో ఉంటాను. లండన్ మిషన్ చర్చ్ చిట్టు వరుస, దానికి నేను బిషప్గా ఉంటాను. కాబట్టి మీరు ప్రార్థన చేసి దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. నా ఫోన్ నెంబర్ ఉంది 9440120194. ఈ ఫోన్కి మీరు ప్రార్థన చేస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆఖరిగా చెప్పే మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఆయన నమ్మి ఆయన రక్తము ద్వారా కడగబడి క్రైస్తవ సేవకులుగా ముందుకు సాగుతున్న మనకు త్వరలో ఆయన వస్తే మధ్యాకాశంలో ఎత్తబడే స్థితి ఉంటుంది. దాన్ని ర్యాప్చర్ అంటారు, ఎత్తబడుట. అటువంటి కార్యక్రమంలో మనం ఎత్తబడాలి, మధ్యాకాశానికి వెళ్ళాలి. పెండ్లి కుమారుడైన యేసు ప్రభుతో మనకి వివాహం జరగాలి. తర్వాత ఆయన పెండ్లి కుమార్తెగా మనల్ని చేసిన తర్వాత ఆయన సర్వాధికారములు కలిగి రాజాధిరాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు మనం కూడా ఆయనతో పాటు పరిపాలన చేస్తామని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మితే కిరీటం వస్తుంది, మరి సమస్తం వస్తాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి మీకు కావాలని ఆశిస్తే
ప్రభువుని నమ్మండి, విశ్వసించండి, ఆయనతో ముందుకు సాగండి. ఇదే నేను చెప్పే వర్తమానం. దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శించాడు. యేసే నిజమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.